హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3V కేక్స్. ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ని ఏ విధంగా బేక్ చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట. స్క్రాచ్తోనే చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో. ఇదైతే 2 ఎగ్స్తో నేనైతే కేక్ అయితే చేసుకున్నానండి. సో చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి, మంచిగా అర్థమవుతుంది మీకైతే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకో. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ మైదా అండి. ఇది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి పెట్టి మీకు కనిపిస్తుందో లేదో నాకు కూడా క్లారిటీగా లేదు. ఇది 1/2 కప్ అనమాట. ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా వేసుకోండి. ఇందులోనే కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఈ 4ని కూడా మంచిగా జల్లించేసి పక్కనైతే పెట్టుకోండి. నేనైతే 2 టైమ్స్ జల్లించుకున్నానండి, ఎందుకంటే కోకో పౌడర్ అండ్ మైదా రెండు బాగా మిక్స్ అవ్వాలి కదా. సో అప్పుడు మనకి కేక్ అనేది బాగా వస్తుంది. సో చిన్న చిన్న ఉండల్లాగా ఉంటుంది, అదేం కంగారు పడకండి. అంటే కోకో పౌడర్ అనేది కొంచెం ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదా. సో మీ దగ్గర లూజ్ ఉన్నా పర్వాలేదు. సో అదేనండి, ఇంకేం ప్రాబ్లం అయితే లేదు. నేనైతే 2 టైమ్స్ అయితే జల్లించేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఏ విధంగా మీకు చూపిస్తున్నానో అదే విధంగా పర్ఫెక్ట్గా చేసుకోండి. మీకైతే స్పాంజ్ అనేది చాలా బాగా బేక్ అవుతుందండి. ఇప్పుడైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మన 1/2 కేజీ కేక్ రెడీ చేస్తున్నాం కదా, అంటే 1/2 కేజీ బేస్ కోసం. సో దానికైతే 2 ఎగ్స్ అయితే పడతాయండి. మనం ఇప్పుడు ఈ ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇవైతే రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. ఫ్రిడ్జ్లో ఉంటే కనుక ఒక 2 అవర్స్ పాటు బయట పెట్టేసామంటే బాగా మంచిగా రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేస్తాయి. సో అప్పుడే మనం బాగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుందండి. లేదంటే మనకి ఎగ్ అనేది ఫ్లఫీగా రాదు, పొంగులాగా రాదనమాట. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే చక్కగా 1 స్పీడ్లోనే పెట్టుకొని బీట్ చేసుకుంటున్నానండి. చక్కగా చూడండి, పైన స్క్రీన్ పైన నేను ఏ క్వాంటిటీలో వేసుకుంటున్నాను అనేది పైన స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా చూసుకోండి. అండ్ ఇంకా కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఏంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాగా బీట్ చేసుకున్నాం కదండి, చాలా ఫ్లఫీగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ అనేది బాగా మంచిగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోనైతే నేను వెనిలా ఎసెన్స్ అయినా లేకపోతే మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉంటే చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకుని నేనైతే ఎమల్షన్ వేసుకుంటున్నాను, కొంచెం కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని. సో అందులోనే వెనిలా ఎసెన్స్ కూడా 1/4 టీ స్పూన్ అయితే వేసుకున్నానండి. అంటే మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట ఎసెన్స్ అనేవి. ఎసెన్స్ కూడా వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకోండి. అందులోకి నేను ఇప్పుడు పౌడర్ షుగర్ అయితే 1/2 కప్ వేసుకుంటున్నానండి. అది కూడా కొంచెం కొంచెం వేసుకొని బాగా ఫ్లఫీగా అంటే బీట్ చేసుకుంటే మనకి ఒకేసారి వేసుకున్నామంటే ఇప్పుడు చేసుకున్న ఫ్లఫీనెస్ అంతా పోతుందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ షుగర్ పౌడర్ అండి కొంచెం కొంచెం బ్యాచెస్గా వేసుకొని మొత్తం బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం అందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాము అండ్ పౌడర్ షుగర్ వేసుకున్నాము. అందులోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో అది కూడా మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పి. కట్ చేశానంటే మళ్ళీ మీరు కూడా డౌట్ పడతారు కదా, ఏదో ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటారేమో అని చెప్పి, అందుకని చూపిస్తున్నానండి. అంటే కొంచెం స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇది కూడా మంచిగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోండి. తర్వాత అయితే ఇది మొత్తం కలిసిపోయాక మనం బీట్ చేయాల్సిన పని ఏమి ఉండదండి. మనం ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే మిక్స్ చేసుకునేటప్పుడు బీటర్తోనే కలపాల్సిన పని ఏమీ లేదండి. మనం విస్కర్ ఉంటుంది కదా, ఆ విస్కర్తో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అదే మనం బీటర్తోనే మళ్ళీ బీట్ చేసుకున్నాం అనుకోండి, డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం చేసుకున్నంత ఫ్లఫీగా కేక్ అనేది అంటే అంత ఫ్లఫీగా అయితే రాదు, కొంచెం ఫ్లఫీగా అయితే వస్తుంది. సో మనకి మంచిగా స్పాంజీగా కేక్ అనేది మంచిగా బేక్ అవ్వాలి అంటే మనం ఇక్కడ నుండి బేటర్ యూస్ చేయకుండా నార్మల్గా అంటే మీరు కటింగ్ ఫోల్డ్ మెథడ్లో ప్యాచ్లో యూస్ చేసి కలుపుకున్నా ఓకే, అండ్ విస్కర్తో 1 డైరెక్షన్లో కలుపుకున్నా ఓకే అండి. లేదు అంటే బేటర్ యూస్ చేశానంటే కనుక నేను ఇప్పుడు చూపించినంత ఫ్లఫీగా అయితే రాదు, ఎందుకంటే అంతగా పొంగదు. మనం బబుల్స్ అన్నీ ఫామ్ అవుతాయి కదా మనం ఇప్పుడు బీట్ చేసేటప్పుడు, ఆ బబుల్స్ అన్నీ కూడా మనం
బీటర్తో చేయడం వల్ల ఏంటంటే మొత్తం బబుల్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోయి కేక్ అనేది అంత ఫ్లఫీగా రాదు, అంటే ఇప్పుడు చేస్తున్నంత ఫ్లఫీగా అయితే రాదు. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో అందుకని చెప్పి ఇప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకున్నాం కదా. నేను చెప్పిందంతా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మీకు లైక్ చేయమని అడుగుతున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఫస్ట్ చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను 5 ఇంచెస్ టిన్ అనమాట. ఇది నార్మల్ క్యారేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, లంచ్ బాక్సెస్, అందులోనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అంటే కేక్ టిన్లో కాకుండా 5 ఇంచెస్ టిన్. ఇది కొంచెం హైట్గా వస్తుంది కాబట్టి సో అందుకని చెప్పి ఇందులో వేసుకొని కొంచెం ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే దాంతో టూత్ పిక్తో కొంచెం మెదుపుకొని చుట్టూ కలుపుకొని తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న మీరు కడాయిలో పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. కుక్కర్లో పెడితే మాత్రం గ్యాస్ కట్టండి, విజిల్ కూడా 2 తీసేసి మీరు పెట్టుకోండి. సో అప్పుడు మనము ఒక 35 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచిగా బేక్ అవుతుందండి. చూడండి, ఎటువంటి వేస్టేజ్ కూడా లేకుండా మనకి కేక్ అయితే మంచిగా బేక్ అవుతుంది అనమాట. 35 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి టూత్ పిక్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. టూత్ పిక్ ఎటువంటిది అంటకపోతే మీకు ఖచ్చితంగా కేక్ అనేది మంచిగా బేక్ అయిపోయినట్టు. సో దాన్ని తీసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు బయట పెట్టేసి ఒకసారి ఉంచేస్తే అది కూల్ అయిపోద్ది కదా. సో కూల్ అయిన తర్వాత మనము డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి అంటే నేర్చుకోవాలి అనుకుంటారు కదా. సో ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు అందులో కూడా నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందని చెప్పేసి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను లోపల ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు తెలియాలి కదా. సో లోపల చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మీకు చెప్పిన కొలతలతో మీరు చేస్తే మీకు 1/2 కేజీ బేస్ అనేది రెడీ అవుతుంది అనమాట. అంటే 1/2 కేజీ కేక్ని మనం పేస్ట్ కేక్ని తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు 1 కేజీ కేక్ కావాలంటే దీన్ని డబుల్ క్వాంటిటీలో ఇప్పుడు నేను చూపినవన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకొని మీరైతే బేక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా 1 కేజీ బేస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రోజుకి ఇంత వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.